ఆ దర్శన భాగ్యాన్ని కొందరు ముందుగా, కొందరు మధ్యమంగా, కొందరు లేటుగా ఎప్పటికైనా తప్పక పొందుతారు. ఆ నమ్మకం పెట్టుకొని మరుపు లేకుండా, ఎందుకంటే మాయ అనేది ఒకసారి మరుపు కూడా చేస్తుంది. ఏదో బిజీ పనుల్లో పెడతారు, ఓ ఇలా అయి ఉంటుంది, అటెండ్ కావాలనే విషయం కూడా మర్చిపోతారు. కొందరికి అలా జరుగుతున్నట్టుగా ఉంది. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కూడా ఈ మధ్య నేమ్ ఎంటర్ చేయట్లేదు. ఎన్ని పనులున్నా, ఎంత అలసిపోయినా తప్పకుండా మీరు హాయిగా సుఖాసనంగా కూర్చొని వినగలిగితే అందులోనే విశ్రాంతి పొందుతారు. అటెండ్ చేయండి, విశ్రాంతి వస్తుంది. విశ్రాంతి మరీ శరీరానికి విశ్రాంతి ఎక్కువైతే నిద్ర కూడా వస్తుంది, పర్వాలేదు. మరి ఆబ్సెంట్ అయ్యే బదులు వింటూ నిద్రకి వెళ్తే అది కూడా మంచిదే.